హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విద్యార్థులు ఉద్యోగులకు ప్రభుత్వం ఒక శుభవార్త అయితే తెలిపిందండి. సెప్టెంబర్ 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీ వరుసగా 3 రోజుల సెలవులు అయితే రానున్నాయి. అయితే ఈ సెలవులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకైతే వర్తించదు. మరి ఏ జిల్లాలకు ఈ సెలవులు ఉంటాయో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. విద్యార్థులు ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అయితే అందించిందండి. వినాయక చవితి వేడుకల ముగింపు సందర్భంగా నిర్వహించే గణేష్ నిమజ్జనం దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ నెల 6వ తేదీ అంటే శనివారం రోజు సెలవు ప్రకటించిందండి. అయితే ఈ సెలవు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు వర్తించదు అనేసి చెప్పారు. కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటుగా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో మాత్రమే సెలవు అయితే ఉంటుందనేసి చెప్తున్నారు. ఇక ఈ జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలకు సాధారణ సెలవు దినంగా అయితే ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఇక దీన్ని బట్టి చూస్తే వరుసగా 3 రోజులు సెలవులు అయితే రాబోతున్నాయి. ఇక ఆయా జిల్లాల పరిధిలోని విద్యార్థులు, ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే వరుసగా 3 రోజులు సెలవు రానున్నాయి. సెప్టెంబర్ 5 శుక్రవారం రోజున ముస్లింల పవిత్ర దినం మిలాడున్ నబీ మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా తెలంగాణ సర్కార్ ఇప్పటికే సెలవు దినంగా అయితే ప్రకటించింది. సెప్టెంబర్ 6న శనివారం గణేష్ నిమజ్జనాల సందర్భంగా మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్ లో సెలవు ప్రకటించారు. ఆ తర్వాత రోజు సెప్టెంబర్ 7న ఆదివారం అయితే వస్తుంది. దీంతో ఆయా జిల్లాల్లో వరుసగా 3 రోజులు సెలవులు వచ్చినట్లయితే తెలుస్తోంది. ఇక ఈ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు అలాగే కాలేజీ విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగా తీపి కబురు అనే చెప్పుకోవాలి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ప్రతి సంవత్సరం గణేష్ నిమజ్జనానికి భారీ భక్తుల హాజరయ్యే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ ఇబ్బందులు, ఇతర భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వారైతే తెలిపారు. ఇక నిమజ్జనం ప్రధానంగా హుస్సేన్ సాగర్, ఇతర చెరువుల వద్ద జరగనుంది. ఈ సెలవు వల్ల ఉద్యోగులు, విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం అయితే లభిస్తుంది. సాధారణంగా గణేష్ నిమజ్జనం జరిగే రోజున నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ సెలవు కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు ప్రయాణ ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో వారికి ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశంతోనే పైన పేర్కొన్న జిల్లాల పరిధిలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఇక రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో యథావిధిగా కార్యకలాపాలు అయితే కొనసాగుతాయండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.